కారెడ్డానికి కారఫర్రస్ ఆఫర్లే ఆఫర్లు ఆహా ఓహో ఇటు చూస్తే ఓ ఆఫరు ఇటు చూస్తే ఓ ఆఫరు ఎటు చూసినా గానీ ఆఫర్లే ఆఫర్లు మొత్తానికైతే అందరు కలిసి ఎలక్షన్లను ఆఫర్లుగా మార్చి పడేసిండ్రు. తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్ల మా వాళ్ళని గెలిపిస్తే 10 లక్షలు ఇస్తామని అంటే మా వాళ్ళని గెలిపిస్తే 10 లక్షలు ఇస్తామని పోటీ పడి మరి ఆఫర్లు ఇస్తున్నారు రాజకీయ లీడర్లు. డిసెంబర్ 11, 14, 17 తారీఖుల 3 దశలయ్యే ఈ ఎలక్షన్ల కోసం పెద్ద పెద్ద ప్లానింగ్లు ఎత్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఎలక్షన్లు లేకుండా ఊరోళ్ళందరూ కలిసి ఒకళ్ళు సర్పంచ్గా డిసైడ్ చేస్తే ఆ ఊరికి 10 లక్షలు ఇస్తాం అని సర్కారోళ్ళు ఆఫర్ ఇచ్చిండ్లు. పువ్వు పార్టీ మనిషిని ఏకగ్రీవం చేస్తే ఒక్కొక్క ఊరికి 10 లక్షలు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కూడా ఆఫర్ ఇచ్చిండు. రాష్ట్ర సర్కార్ కానే గన్ని పైసలుంటే ఇంకా సెంటర్ల అధికారంలో ఉన్నాం మా కాడెన్ని ఉండాలే అని అనుకున్నాడు కావచ్చు సంజయ్ అన్న. ప్రజాశాంతి పార్టీ కేపాల్ సార్ అయితే 10 లక్షలకు మించిన బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఏకంగా ఎయిర్పోర్టే కట్టిస్తా అని చెప్పిండు. మహబూబాబాద్ లో ఎయిర్పోర్ట్ నేను కట్టించాలి అంటే 480 మంది ఏకగ్రీవంగా ప్రజాశాంతి పార్టీతో గెలాలి. 480 మంది ప్రజాశాంతి క్యాండిడేట్లను ఏకగ్రీవం చేసి సర్పంచ్ కుర్చీలో కూసబెడితే మైబాద్ జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టిస్తాడట కేపాల్ సారు. మంచి ఆఫరే గాని గంతమంది క్యాండిడేట్లు ఉన్నారా పాల్సారు పార్టీకి అనేదే పెద్ద డౌట్. మరి లేకపోతే ఇందుల్లా ఊపిరి పడితే కడుపు నిండుతుందా అన్నట్టు గిసొంటి ఆఫర్లకు ఊళ్ళు డెవలప్ అవుతాయా? ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించినప్పుడే ఏం చేయని లీడర్లు ఇప్పుడు సర్పంచ్లను గెలిపిస్తే డెవలప్మెంట్ చేస్తాం పైసలు ఇస్తామనే ముచ్చట్లను నమ్మిండ్రంటే అప్పులన్నీ నమ్ముకొని అంగడికి ఎవన్నో నమ్ముకొని జాతరకు పోయినట్టే అవుతుంది. మీ ఇష్టం ఇక.